ఒక్కసారి అందరూ కలిసి ఇంకా గట్టిగా చదువుదామా? దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనే అన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఆయన నమ్మదగిన సహాయకుడైన దేవుడు కదా. ఆయన ఆశ్రయించదగిన వాడు ఆయన ఒక్కడే కదా. ఈ సమయంలో ఒక యథార్థ సంఘటనను మీతో పంచుకొని ఆరాధనలో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నానండి. అది 2008వ సంవత్సరము. మన మిరాకిల్ సెంటర్ చర్చ్లో సుమారు 70 నుండి 80 మంది వచ్చేవారు. కాంగ్రిగేషన్ అంతా కూడా 70 మెంబర్స్ ఉండేవారు మన మిరాకిల్ సెంటర్లో. అప్పుడు మన పాత విశాలాక్ష నగర్ చర్చ్ ఉండేది కదా, దాని ముందు రోడ్లో ఉన్న పాత ప్రేయర్ టవర్లో మన సర్వీసెస్ అన్నీ కూడా అవుతూ ఉండేవి. ఆ 70 మందిలో ఒక కుటుంబం ఉండేవారండి, మన మిరాకిల్ సెంటర్ సభ్యులు. ఆ కుటుంబంలో ఒక చిన్న బాబు ఉండేవాడు. ఒకరోజు ఆ బాబు బయట ఉంటే సడన్గా ఒక పిచ్చి కుక్క లేదా ఒక కుక్క వచ్చి ఆ బాబుని గట్టికి కరిచేసింది. కరిచేస్తే బాబుని తీసుకొని వచ్చి డాడీ దగ్గర ప్రేయర్ చేద్దామని ఆదివారం తీసుకొని వచ్చారు. వస్తే డాడీ వెంటనే చెప్పారు, అమ్మ అర్జెంటుగా బాబుని తీసుకొని వెళ్ళి యాంటీ రేబీస్ అవన్నీ చేయించండి, లేదంటే ప్రమాదము. యాంటీ రేబీస్ అవి చేస్తే అసలు ఏమవ్వదు బాబుకి, అసలు కంగారు పడకండి, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళి అవన్నీ కూడా ఇంజెక్షన్స్ అన్నీ కూడా వేయించండి అంటే వాళ్ళు ఏం చేశారంటే, హాస్పిటల్ ఎందుకు బోల్డ్ మంది ఉన్నారు కదా అని చెప్పి ఏదో పల్లెటూరు తీసుకెళ్ళి పెద్దగా ట్రైన్డ్ ప్రొఫెషనల్ కానీ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని ఎవరితోనో నాటు వైద్యం అని చేంజ్ చేసి తీసుకొని వచ్చేసారు. బాబుకి నయమైపోయింది, తగ్గిపోయిందని వారు అనుకున్నారు. కానీ కొన్ని వారాలు గడిచేసరికి కొన్ని సిమ్టమ్స్ ఆ బాబులో కిక్కిన్ అవడం స్టార్ట్ అయ్యి, వాటర్ ఇస్తుంటే భయపడిపోతున్నాడు. వాటర్ తీసుకొని ఎవరైనా తాగునానా అని ఇస్తుంటే ఆ చిన్న బాబు 6-7 ఏళ్ళ వయసు బాబు భయపడిపోతున్నాడు. అమ్మో అమ్మో వద్దు నాకు వద్దు అని చెప్పి భయపడిపోతున్నాడు. మళ్ళీ డాడీ దగ్గర తీసుకొని వస్తే డాడీ అన్నారంట, ఏదో ఒకసారి వాటర్ ఇవ్వండి బాబు కంటే. డాడీ కాళ్ళు ఎదురుగుండానే ఆ బాబుకి వాటర్ ఇస్తుంటే అమ్మో వద్దు అని చెప్పి వెనక్కి అరుస్తూ భయపడిపోతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. డాడీ వెంటనే చెప్పారు, అమ్మ అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబుని, హైడ్రోఫోబియా వచ్చేసింది బాబుకి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే అప్పటి వరకు తీసుకెళ్ళకుండా అప్పుడు తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే డాక్టర్స్ పరీక్షలన్నీ కూడా చేశారు. పరీక్షలన్నీ చేసి చెప్పారు, మీ బాబుకి రేబీస్ వచ్చేసింది, మీ బాబు ఇంకా బతకడండి అని చెప్పారంట. అర్జెంటుగా మీ బాబు ఇప్పటి వరకు వాడిన బట్టలు, మీ బాబు వాడిన వస్తువులన్నీ కూడా ఒక మూట కట్టేసి కాల్చేసి ఎక్కడైనా పడేయండి అని తల్లిదండ్రులతో చెప్పాడు డాక్టర్. మీ బాబు ఇంకా బ్రతకడు అని చెప్పారంట. ఆ సిచ్యువేషన్లో ఆ బాబు యొక్క ఆ కండిషన్ ఇంకా కూడా వర్సన్ అయిపోతుంది. ఆ రేబీస్ యొక్క ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. బాబు గట్టిగా అరుస్తున్నాడు, గట్టిగా కొట్టుకుంటున్నాడు, గట్టిగా అరుస్తూ నీళ్ళు తాగట్లేదు, భయపడిపోతున్నాడు, ఎవరిని చూసినా అరుస్తున్నాడు, రక్కేసుకుంటున్నాడు, ఏదేదో చేస్తున్నాడని డాక్టర్ తీసుకొని వెళ్ళి ఒక క్లోజ్ చేంబర్లో ఆ బాబుని పెట్టేసి బయట నుంచి గడవేస్తారు. బయట నుంచి తల్లిదండ్రులు ఇద్దరు చూస్తున్నారు. బాబు అంటున్నాడు, అమ్మ లోపలికి రా అమ్మ, నాకు భయం వేస్తుంది, నాన్న లోపలికి రండి నాన్న, నాకు భయం వేస్తుంది, రోజు నీ పక్కనే కదా నాన్న పడుకుంటాను, నాన్న నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు నాన్న, త్వరగా రా నాన్న అని చెప్పి అంటూ ఉన్నాడు. కానీ డాక్టర్ అన్నారు, మీరు కనుక వెళ్తే ఆ బాబు యొక్క గోర్లు చాలా అగ్రెసివ్గా ఉన్నాడు బాబు. ఇప్పుడు ఆ బాబు గోర్లు మీకు తగిలితే లేదా మిమ్మల్ని కరిస్తే కనుక మీకు కూడా అదే సిచ్యువేషన్లో మీరు కూడా చనిపోవాలి అని డాక్టర్ చెప్తే తల్లిదండ్రులు ఇంక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలా బయట నుంచి చూస్తుంటే బాబు గట్టిగా అరుస్తూ గట్టిగా కొడుతూ మొత్తం డ్రూల్ చేసి మొత్తం అంతా తడిపేసుకుంటున్నాడు, మొత్తం దారుణంగా ఏడుస్తున్నాడు. నాన్న రా నాన్న ప్లీజ్ నాన్న లోపలికి రా నాన్న, ఎందుకు నాన్న నన్ను రూమ్లో పెట్టేశారు, అమ్మ రామ్మ ప్లీజ్ అమ్మ నాకు భయం వేస్తుందమ్మా రామ్మ అని చెప్తున్నా ఎవరు రావట్లేదు. ఆ బాబు గట్టిగా కొట్టుకుంటూ గట్టిగా ఏడుస్తూ చాలా అగ్రెసివ్గా బాబు తనకు తెలియకుండానే ఆ యొక్క రోగం యొక్క ఎఫెక్ట్ వల్ల అయిపోతుంటే డాక్టర్స్ అన్నారు, మీరు ఇంకా చూడలేరండి, మీరు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ చూడలేక ఇంకా బాబు యొక్క వేదనను వారిద్దరూ వెళ్ళిపోతుంటే బాబు అమ్మ నాన్న రండి నాన్న, ఎందుకు నాన్న వెళ్ళిపోతున్నారు అని గట్టిగా ఏడుస్తూ యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము అని ప్రాణం విడిచేశాడంట. ఈ సంఘటన వినగానే నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా హృదయంలో ఆ దుఃఖం ఆగదు. ఆ బాబు యొక్క సిచ్యువేషన్ ఎంత దారుణమో మనం ఆలోచించగలము కదా. సొంత తల్లిదండ్రులు కూడా తనకు సహాయం రానప్పుడు తను ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాడండి?
తన ఆఖరి మొమెంట్స్లో, తన ఆఖరి నిమిషంలో తను ఎవరిని ఆధారంగా చేసుకున్నాడు? యేసేని కదా. డాడీ ఒక మాట అన్నారు, నేనైతే నమ్ముతాను. ఆ రోజు మేబీ ఆ బాబు, ఆ చిన్న బాబు, ఆ 6-7 ఇయర్ ఓల్డ్ బాయ్, ఒక 6 ఏళ్ళ కుర్రోడు, చిన్న బాబు తన తల్లిదండ్రులను పిలుస్తుంటే వాళ్ళు లోపలికి రాకపోతే, తను భయపడుతుంటే తన తల్లిదండ్రులను పిలుస్తున్న వాళ్ళ లోపలికి రాకపోతే, నాకు తెలిసి యేసే ఆ రోజు తనకు తోడుగా రూమ్లో ఉన్నారేమో. అందుకే అంత చిన్న బాబు పాడాడు, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారమని. ఆ రోజు ఏ సహాయము దొరకని ఆ బాబు జీవితంలో ఆయనే ఆశ్రయంగా నిలిచాడు, ఆయనే ఆదరణగా నిలిచాడు. తన సొంత వారే తనను ఆదరించడానికి, తన్ని ఓదార్చడానికి, తనను ఆదుకోవడానికి రాలేని పరిస్థితుల్లో ఆయన్నే తన ఆశ్రయంగా చేసుకున్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నవారు ఉన్నా, మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఆయన మీ పరిస్థితిలో కూడా మీకు తోడే ఉంటాడని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆయన యందు నమ్మికించిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు కదా. ఆయన నమ్మదగిన సహాయకుడైన దేవుడు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ చేయి విడువడు. ఆ రోజు ఆ చిన్న బాబు, ఒక 6 year old బాయ్ పాడాడు కదా, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు నాకు సహాయం చేసే స్థితిలో వారు లేరు, యేసే నా ఆశ్రయము అని ఆ బాబు పలికాడు కదా. ఈరోజు మనం చెప్పగలమా? మన పరిస్థితి ఏదైనా